సిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొలమూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కాకినాడలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు. భారీ ఎల్ఈడీ స్క్రీన్ పై క్వాలిఫైయర్ 2 ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యక్ష ప్రసారం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎన్చామవరంలో జూన్ 1న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. పోలవరం జిల్లాలో మళ్లీ పులి పంజ. ఒక రాత్రిలో 9 లేగదూడల వేట. గ్రామంలో భయంకరం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎన్చామవరంలో జూన్ 1న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సీఎం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పేదల సేవలో భాగంగా నిర్వహించనున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జూన్ 1వ తేదీ ఉదయం 11 గంటల నుండి తుని నియోజకవర్గంలోని ఎన్చామవరం గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసే ప్రజావేదికలో గ్రామ ప్రజలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసే స్టాల్స్ ను పరిశీలించడంతో పాటు కొంతమంది పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు. కాకినాడ నగరంలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో ఐపీఎల్ అభిమానుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మే 29న జరగనున్న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ తో పాటు మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్ ను అభిమానులు భారీ ఎల్ఈడీ స్క్రీన్ పై వీక్షించేలా ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఫ్యాన్ పార్క్ లో ప్రేక్షకుల కోసం ప్రత్యేక గ్యాలరీలు, హైమాస్ట్ లైటింగ్, అత్యాధునిక సౌండ్ సిస్టమ్, మొబైల్ టాయిలెట్లు తదితర మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే మైదానంలో ఏర్పాట్ల పనులు చకచక జరుగుతుండగా క్రికెట్ అభిమానులకు స్టేడియం తరహా అనుభూతి కలిగించేలా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధ్వర్యంలో టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ మ్యాచెస్ రెండవసారి మన కాకినాడ జిల్లాకి వచ్చింది. ముఖ్యంగా ఎక్కడో నార్త్ ఇండియన్స్ నాటిలో జరిగే ఇక్కడ ఈ ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ మ్యాచెస్ తీసుకొచ్చిన ఘనత మాత్రం ఏసీఏ సెక్రటరీ మన సానా సతీష్బాబు గారిదే. ఆయనకి కాకినాడ జిల్లా తరపున, మా తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. లాస్ట్ ఇయర్లో జరిగిన మ్యాచ్కి సుమారుగా టాటా ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ చాలా విజయవంతంగా అయింది. సుమారుగా 20,000 మంది మ్యాచ్ విజయవంతంగా క్రికెట్ లవర్స్ ఎంజాయ్ చేశారు. దానికి ముఖ్యంగా పోలీసు వారు, జిల్లా యంత్రాంగం, మామూలుగా సానా సతీష్బాబు ఆఫీస్ ముందు 100 మంది స్వచ్ఛందంగా వాలంటీర్ సర్వీస్ చేశారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఉదయపూర్వక అభినందనలు చెప్తున్నామండి. తర్వాత నెక్స్ట్ ఈసారి వచ్చే క్వాలిఫైర్ 2 మ్యాచ్కి 29th ఫ్రైడే జరుగుతుందండి, రేపు జరుగుతుంది. ఈ క్వాలిఫైర్లో నెగ్గిన టీము ఫైనల్ 31st బెంగళూరుతో ఆర్సీబీతో ఆడుతుందండి. ఈ మ్యాచ్కి 6 గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి. మనకి 32/18 భారీ స్క్రీన్ మన బీసీసీ ఏర్పాటు చేసిందండి. ఈ మ్యాచ్ మాత్రం ఫైనల్ మ్యాచ్, ఈ క్వాలిఫైర్ మ్యాచ్ ఆంధ్రాలో ఒక మ్యాచ్ జరుగుతుంది. ఆంధ్రాలో మన ఒక కాకినాడకే వచ్చింది. ఇంత కాకినాడ జిల్లా తీసుకొచ్చిన మాత్రం ఏసీ సెక్రటరీ అయిన సానా సతీష్బాబు వల్ల సాధ్యమైంది. ఈ మ్యాచ్ని మన కాకినాడ జిల్లా వాసులు అదృష్టంగా భావించి ఈ మ్యాచ్ని లాస్ట్ టైం ఎలాగ విజయవంతంగా చేశారు, ఈ మ్యాచ్ కూడా అంత విజయవంతం చేయాలి. అలా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు లాస్ట్ ఇయర్ బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ కూడా మాకు ఇంత సక్సెస్ అయ్యింది. పోలవరం జిల్లాలో పెద్ద పులి మరోసారి బీభత్సం సృష్టించింది. కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న రాజవొమ్మంగి మండలంలో మళ్లీ పులి సంచారం మొదలవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం తెల్లవారుజామున మండలంలో చికిలింత, పెద్ద గర్రంగి, పెద్ద రేలంగిపాడు గ్రామంలో పులి దాడి చేసి మొత్తం 9 లేగదూడల్ని హతమార్చింది. అటవీశాఖ అధికారుల వివరాల ప్రకారం చికిలింత గ్రామంలో 7 లేగదూడలు, పెద్ద గర్రంగి మరియు పెద్ద రేలంగిపాడులో ఒక దూడపై పులి దాడి చేసినట్లు గుర్తించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అటవీశాఖ సిబ్బంది పులి అడుగు జాడల్ని గుర్తించి అప్రమత్తమయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా వాతంగి, చికిలింత పరిసర ప్రాంతాల ప్రజలు రాత్రి వేళ బయటకు రావద్దని అటవీశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశువులను అడవిలోకి మేపేందుకు తీసుకెళ్లొద్దని సూచించింది. అలాగే పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం వైఎస్ఆర్సీపీ ఎంపీపీ భూమి వెంకటలక్ష్మి
ఇక్కడ ఏదైతే రాజవొమ్మింగ మండలం అలాగే చిగిలింత గ్రామంలో మరి 3 నెలల నుంచి పులి ఇక్కడ సంచరించి ఇక్కడ ఉన్న పశువుల్ని దాడి చేయడం అనేది జరుగుతుంది. దాని మీద ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఉన్న పశువులన్నీ కూడా నైట్ అంతా కూడా అతి ఘోరంగా దీన్ని ఇక్కడ కరిసి చంపేసి ఈ చుట్టుపక్కలే మరి ఎక్కడో సంచరించి ఉంది. అదేవిధంగా ఈ పక్కనున్న 2 గ్రామాల్లో కూడా 2 ఆవులను కూడా చంపేసి ఇక్కడ రావడం జరిగింది. మరి దీని మీద మేము ప్రభుత్వం వారికి ఒకటే చెప్తున్నాం, మరి ఏదైతే ఈ గిరిజన ప్రాంతంలో ఈ ఆదివాసులకి మరి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఈ పులి ఇక్కడ దాడి చేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు కూడా భయభ్రాంతులు గురవుతా ఉన్నారు. మరి ఇక్కడికి ఏదో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు, ఏదో సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఇంకా ఈ ప్రజలందరూ కూడా ఏదో ఒకసారి వచ్చేసి ఇలా కనిపించేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వీళ్ళు భయభ్రాంతులకు గురవడం తప్పదు. ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ అనేది లేదు వీళ్ళకి, ఇక్కడ ఉన్న ఆదివాసులకి. మరి దయచేసి ప్రభుత్వం మరి అలాగే డిపార్ట్మెంట్ వారు అలాగే డిఎఫ్ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఈ పులిని పట్టి సురక్షితమైన ప్రాంతాలకి తరలించాలని మేము ఇక్కడ ఉన్న ప్రజల తరపున నేను కోరుకుంటా ఉన్నాను. నష్టపరిహారం అదే విధంగా నష్టపరిహారం అంటున్నారు. ఇక్కడ ఉన్న ఈ ఏజ్కి తగ్గట్టే నష్టపరిహారం అంటున్నారు. ఏజ్ అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పశువులు ఉన్నాయి ఇక్కడ. మరి ఒక 5 సంవత్సరాలు పోయాక వాటి అనుభవం ఎంత వస్తుందో ఒకసారి ఈ డిపార్ట్మెంట్ వారు అలాగే ప్రభుత్వం కూడా గుర్తించి ఈ 10 సంవత్సరాలు ఈ పశువు పెరిగితే ఎంత ఆదాయం వస్తుందో దాన్ని గుర్తించి తగిన మరి నష్టపరిహారం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ఆనపర్తి మండలం పొలమూరు గ్రామంలో నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఎన్టీఆర్ జయంతి వేడుకల్ని కార్యకర్తలతో కలిసి ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, ఆనపర్తి మండల కూటమి నాయకులు, పొలమూరు గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రుల అభిమాన నాయకుడు, ఆంధ్రుల అభిమాన నటుడు, ఆంధ్రుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక, తెలుగువారి తేజం శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకల్ని ఇవాళ తెలుగు వాళ్ళందరూ ఒక పండగలాగా జరుపుకోవడం విశేషం. ఆయన తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అప్పటికే సినిమా రంగంలో ఒక ధ్రువతారగా వెలుగుతున్న కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో అడుగడ్డం 9 నెలల వ్యవధిలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టి సంక్షేమానికి ఆద్యుడిగా నిలవడమే కాకుండా ఆనాడు మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ అదేవిధంగా సమానమైన ఆస్తి హక్కు మహిళలకు కల్పించడంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన భారతదేశంలో మొట్టమొదటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడి జయంతి సందర్భంగా వారి మనవడు నారా లోకేష్ గారు కూడా అదే బాటలో ప్రయాణించడం చాలా సంతోషదాయకం. చట్టసభల్లో 33% తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకి సీట్లు కేటాయిస్తామని నిన్న వారు ప్రకటించడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కృషి చేస్తున్న నారా లోకేష్ గారికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలం రామచంద్రుని చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అండదండలతో భారీ ఎత్తున మైనింగ్ జరుగుతుందని విమర్శిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. దీనిపై కో కెనడా న్యూస్ ఎక్స్ప్రెస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలం ఆనపర్తి గ్రామంలోని రామచంద్రుని చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాల ప్రాంతాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు పరిశీలించారు. ఈ పరిశీలనలో మాజీ మంత్రి, జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జోకంపుటి రాజా, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రీల్స్ కాదు, రియాలిటీ కావాలంటే నువ్వు కూడా వచ్చి చూసుకో. మేము చెప్పింది యథార్థం అవునో కాదా అన్నది. గాడిదైతే గడ్డి తింటుంది కానీ మట్టి తిందో. నువ్వు మట్టిని కూడా నాకెత్తున్నావు, చెరువుల్లో ఉన్న మట్టిని చివరి వరకు, ఇంత లోతు వరకు కూడాను. కనీసం సిగ్గు లేదా? ఇన్ని అంటున్నా కూడా కనీసం పౌరుషం లేదా? అయినా కూడా నీకు ఎక్కడే సిగ్గు లేదు. నీకు కావాల్సింది డబ్బు, కోట్ల రూపాయలు నీకు వస్తే చాలు.
ప్రజలు ఏమైపోయినా పర్లేదు ఇక్కడ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇది దాస్తే దాగేది కాదు. డే అండ్ నైట్ లారీలు వెళ్ళగలుగుతున్నాయో కూడా తెలుసు. సోషల్ మీడియాలో అందరూ కూడా చూస్తున్నారు. నీ కోట్లాది రూపాయలు నువ్వు ఎంత అక్రమ సంపాదన చేసినా నీ అవినీతికి తప్పనిసరిగా తొందరలోనే అడ్డుకట్టబడుతుందని మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, అంతేకాకుండా నువ్వు చేసే అవినీతి కార్యక్రమాల్ని ఎక్కడెక్కడ చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటాం. ఇల్లీగల్ మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్, ప్రజాప్రతినిధుల దోపిడీ, ప్రజాప్రతినిధుల దోపిడీ. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ పడితే అక్కడ ఇల్లీగల్ మైనింగ్ అనేటువంటిది చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. మరి కళ్ళుండి కనిపించినటువంటి కాకినాడ రూరల్ మండలం వాకలపూర్లోని కోరమండల్ ఆసుపత్రిలో నూతన ల్యాప్రోస్కోపిక్ ఎండోస్కోపీ సేవల్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ప్రారంభించారు. కేవలం 20 రూపాయలకే స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూర్లో ఉన్న కోరమండల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ సందర్శించారు. ఆసుపత్రిలోని ఎంఆర్ఐ విభాగం, ఐసీయూ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, పీడియాట్రిక్, దంత, నేత్ర వైద్య విభాగాన్ని పరిశీలించిన కలెక్టర్ నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాప్రోస్కోపిక్ మరియు ఎండోస్కోపీ విభాగాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కోరమండల సంస్థ ప్రతినిధులు, వైద్యులు, అధికారులు, ఐసీడీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. They see in the staff who are serving there is good response for the hospital. So I thank and congratulate the governmental team here for running the hospital professionally. ఇంకా ఎక్కువ విభాగాలు మీరు తీసుకోవచ్చి పేద ప్రజలకి ఇంకా మేలు చేయాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. దాంతోపాటు ఈరోజు ఇక్కడ కోరమండల్ ప్లాంట్కి రావడం జరిగింది. ప్లాంట్లో రాగానే ముందు ఉన్న వారు ఒక స్మాల్ బర్డ్ శాంక్చురీ లాంటి ఒక ఫెసిలిటీ క్రియేట్ చేసి ఉన్నారు. ఒక ఉన్న ఎగ్జిస్టింగ్ వాటర్ బాడీని ఇంప్రూవ్ చేసి మైగ్రేటరీ బర్డ్స్ మాత్రమే కాకుండా నేటివ్ స్పీసీస్ కూడా వాళ్ళు ఫెసిలిటేట్ చేసే విధంగా వాళ్ళు చాలా చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. మీరు కూడా అవకాశం ఉంటే ఒకసారి పిల్లలందరూ కూడా విజిట్ చేయాలని కోరుతున్నాను. సో పర్యాటక రంగంలో అంటే పర్యావరణ సంరక్షణ కూడా ఒక భాగం. సో నాట్ జస్ట్ మియర్ టూరిస్ట్ యాక్టివిటీ ఆర్ లెజర్ యాక్టివిటీ. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతిని రామచంద్రపురంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఆయన సేవల్ని స్మరించుకున్నారు. రామచంద్రపురం పరిధిలోని పసలపూడి బైపాస్ జంక్షన్తో పాటు కొత్తూరులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు మంత్రి వాసంశెట్టి సుభాష్, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. ఎన్టీఆర్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకాన్ని కొనియాడారు. పేద ప్రజల సంక్షేమాన్ని ధ్యేయంగా తీసుకుని సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహానేతగా ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల యశ్వంతరాయ్, పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ నగరంలో గల మద్యం దుకాణాల్లో ఎంఆర్పీపై 10 రూపాయలు అదనంగా చెల్లించి మద్యం బాటిల్ కొనుగోలు చేయాల్సి వస్తుందని, ఈ దోపిడీని అరికట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ కార్పొరేటర్ ఎం కిషోర్ డిమాండ్ చేశారు. కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాల్ని తీవ్రంగా ఎండగట్టారు. అందరికీ నమస్కారం. గడిచిన 2 ప్రెస్ మీట్లలో కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కాకినాడ ప్రజలకి సంబంధించిన కొన్ని విషయాల గురించి కొండబాబు గారిని చేయమని చెప్పి అడగడం జరిగింది. అందులో ప్రధానంగా మత్స్యకార భరోసా కొంతమందికి రాలేదు, వాళ్ళకి త్వరితగతిని రప్పించండి. అలాగే గత 2 సంవత్సరాలు బట్టి కూడా ఫిషింగ్ బోట్లు కాలిపోతూ ఉంటే వాటికి నష్టపరిహారం ఏదీ రాలేదు, వాటికి కూడా నష్టపరిహారం రప్పించమని చెప్పి, అలాగే చిరు వ్యాపారస్తుల కోసం ట్రేడ్ లైసెన్సులు పెంచేశారని, అలాగే మధ్యతరగతి ప్రజలు బిల్డింగ్ కట్టుకోవడానికి కావాల్సిన ఫీజులు అవి కూడా 3 రెట్లు పెరిగిపోయినాయి కాబట్టి వాటిని తగ్గించమని, అలాగే కుళాయిలు వచ్చేటప్పటికి మీటర్లు వేస్తూ ఉన్నారు, వాటిలో కూడా కొద్దిగా లేకుండా చూడమని చెప్పి మనం అడగడం జరిగింది. అయితే ఈ కాకినాడ ప్రజల సమస్యల కోసం మేము కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారిని రిక్వెస్ట్ చేయగా దాని గురించి ఏ విషయాలు ఏమీ మాట్లాడకుండా ఎక్కడో బురద తీసుకొచ్చి మా మీద వేసి చీప్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే అయినప్పటికీ వాళ్ళు ఏ బురద వేసినా సరే దానికి సరైన సమాధానాలు మేము చెబుతూ ప్రజల పక్షాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకు కావాల్సినవి సాధించే వరకు మా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే కాకినాడ ప్రజలకు ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే, గడిచిన 2 సంవత్సరాల కాలంలో మన కాకినాడ ప్రజలకి ఏ సౌకర్యం ఈ రోజు అంబేద్కర్ బుద్ధ విహార్లో మహాసాధ్వి త్యాగమయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ గుండె చప్పుడు మాత రమాబాయి 91వ పరినిర్వాణ వర్ధంతి కార్యక్రమం సాయంత్రం జరిగింది. ముందుగా మాత రమాబాయి గారి చిత్రపటానికి ఉపాసకులు డాక్టర్ భానుమతి, సునీత, సరోజిని, జ్యోతి, మంగా, దేవి, కరుణ, మంగాదేవి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపాసకులు బుద్ధ విహార్ అధ్యక్షులు డాక్టర్ బాబ్జీ గారు ఏ రామేశ్వరరావు బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల అలంకరించారు. తదనంతరం డాక్టర్ భానుమతి, డాక్టర్ బాబ్జీ, శ్రీలక్ష్మి, ఏ రామేశ్వరరావు, డాక్టర్ కాశీ రామారావు, దేవి, జ్యోతి, సుధీర్, రమాబాయి జీవిత విశేషాలు, కుటుంబాన్ని బాధ్యతతో నడిపిన తీరు, అంబేద్కర్ విదేశాల్లో చదువుతున్నప్పుడు ఇక్కడ పీడికలు అమ్మిన డబ్బులు అంబేద్కర్ కు పంపించడం, తన ఆరోగ్యం బాగాలేకపోయినా తన 4 పిల్లల్ని కోల్పోయినా గానీ అంబేద్కర్ చేస్తున్న అన్ని ఉద్యమాలకు అండగా ఉంటూ బాబాసాహెబ్ మన పిల్లలు పోయినా గానీ పర్వాలేదు, కోట్లాది మంది నిమ్న వర్గాల ప్రజలు అందరూ మన పిల్లలే అని చెప్పి తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన శ్రీమూర్తి త్యాగమై రమాబాయి అని వ్యక్తులు మాట్లాడారు. అంబేద్కర్ బుద్ధ విహార్ కాకినాడ ఈరోజు రమాబాయి, మాతా రమాబాయి, మిసెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మిసెస్, ఆవిడ యొక్క డెత్ యానివర్సరీని జరుపుకుంటా ఉన్నాము. ఆవిడ యొక్క విశేషమైనటువంటి గుణాలు తలుచుకుంటూ, ఆవిడ త్యాగశీలి, జీవితాన్నంతటిని త్యాగం చేసి బాబాసాహెబ్ చదువు కోసము, ఆయన అభివృద్ధి కోసము ఆవిడ ఎంతో కృషి చేసింది. ఆవిడ కృషితో పాటు 4 పిల్లలను కూడా త్యాగం చేసింది ఆవిడ. సో ఆవిడ భారతదేశంలో ఉండేటటువంటి అందరము ఆవిడకు రుణపడి ఉన్నాము. ఆవిడ లేకపోతే కానీ బాబాసాహెబ్ అంత అభివృద్ధి చెందలేరు అనే విషయాన్ని ఆయన 1930 లండన్ నుంచి ఆయన లెటర్ రాశారు ఆ రమాబాయికి. రాము, నీవే కానీ లేకపోయి ఉంటే నేను అంత అభివృద్ధి చెందేవాడిని కాదు, నువ్వు నా కోసం బర్న్ అయిపోయి త్యాగం చేశావు, నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అనే లెటర్ రాశారు. అది చదువుతుంటేనే మనందరికీ కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. సో అంతటి మహా వ్యక్తి యొక్క డెత్ యానివర్సరీని మేము మన అంబేద్కర్ బుద్ధ విహార్లో జరుపుకుంటున్నాం. మాతా రమాబాయి, మిసెస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి డెత్ యానివర్సరీని జరుపుకుంటా ఉన్నాము. ఆవిడ త్యాగశీలి, జీవితాన్నంతటిని త్యాగం చేసి బాబాసాహెబ్ చదువు కోసము, ఆయన అభివృద్ధి కోసము ఆవిడ ఎంతో కృషి చేసింది. ఆవిడ కృషితో పాటు 4 పిల్లలను కూడా త్యాగం చేసింది ఆవిడ. భారతదేశంలో ఉండేటటువంటి అందరము ఆవిడకు రుణపడి ఉన్నాము. ఆవిడ లేకపోతే కానీ బాబాసాహెబ్ అంత అభివృద్ధి చెందలేరు అనే విషయాన్ని ఆయన 1930 లండన్ నుంచి ఆయన లెటర్ రాశారు ఆ రమాబాయికి. రాము, నీవే కానీ లేకపోయి ఉంటే నేను అంత అభివృద్ధి చెందేవాడిని కాదు, నువ్వు నా కోసం బర్న్ అయిపోయి త్యాగం చేశావు, నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అనే లెటర్ రాశారు. అది చదువుతుంటేనే మనందరికీ కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. సో అంతటి మహా వ్యక్తి యొక్క డెత్ యానివర్సరీని మేము మన అంబేద్కర్ బుద్ధ విహార్లో జరుపుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ విమర్శించారు. ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ ఆధ్వర్యంలో కేవీ రామయ్య అధ్యక్షతన గురువారం ఉదయం ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి జీజీహెచ్ మెయిన్ గేట్ వద్ద మహిళలపై జరుగుతున్న దాడులపై నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు మహిళా శ్రేయస్సు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది
చేస్తామని, మహిళా అభ్యున్నతికి కృషి చేస్తున్న పార్టీ కూటమి ప్రభుత్వాన్ని గొప్ప గొప్ప మాటలు చెప్పారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్ అనిల్ కుమార్, మధు, కాటూరి రాజు, రామలక్ష్మి, రమణమ్మ, జాన్ బాబు, శ్రీవల్లి, ప్రశాంతి, బొడ్డు రేవతి తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామలక్ష్మి అండి. నేను గొడవ జరిగిన రోజు డ్యూటీలోనే ఉన్నాను. డ్యూటీలో తోటి సెక్యూరిటీతో పాటు నించొని ఉన్నాను. ఈ లోపే గొడవకు వచ్చిన వాళ్ళందరూ గబగబా పరిగెట్టుకుంటా వచ్చి పక్కనున్నాయన్ని తోసేశారు. తోసేస్తే ఇది కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పి అడ్డుకున్నందుకు శివగంగ అన్న ఆవిడ జుట్టు పట్టుకొని రోడ్డు మీదకి ఈడ్చేసింది. ఫస్ట్ ఆవిడ రోడ్డు మీదకి ఈడ్చేసి మొహం మీద 4 సార్లు కళ్ళు తిరిగి పడిపోయినట్టు కొట్టేసింది. ఆవిడ కొట్టేసిన తర్వాత చీరదుర్గ అన్న ఆవిడ షూ ఇచ్చుకుంటా పక్కన ఉన్న ఆయన మీద కొట్టేసింది. ఆవిడ కొట్టేసిన తర్వాత వాళ్ళ అబ్బాయి ఏమో ఈ మొత్తం ఇది కాలర్ పట్టుకొని గుండ్ల మీద చేయలేసి తోసేసి ఆ అమ్మాయినని చెప్తున్నా సరే నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకో అని చెప్పేసి కాలర్ పట్టుకొని కొట్టాడు. అబ్బాయి కూడా అబ్బాయి కొట్టిన దెబ్బకి ముక్కులో నుంచి రక్తం వచ్చింది. ఆ తర్వాత ఒక 30 మంది దాకా మొత్తం గుమ్మగూడిపోయి ఎక్కడ పడితే అక్కడ కొట్టేశారు. పొట్టలో కూడా గుద్దారు. నాకు చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. నేను డిశ్చార్జ్ అయ్యాక నాకు 1 వారం రోజులు బ్లీడింగ్ ఆగలేదు పొట్టలో నుంచి. నేను ఎవరికి చెప్పలేదు. అయినా సరే ఎవరికి చెప్పుకునే బాధ కాదు ఇది. ఒకరికి చెప్తే ఎవరు ఆర్చరు తీర్చరు. కానీ అలా ఒక నడి రోడ్డు మీద ఈ రోజుల్లో ఏ మగాడైనా ఎవరినైనా ఎవరి చేయి మీద ఎవరైనా చెయ్యేస్తారు. అసలు ఒక ఆడదాని మీద ఒక భర్త కొడితేనే ఊరుకోట్లేదు. అలాంటిది ఈ రోజుల్లో 30 మంది దాకా వచ్చి ఒక ఆడదన్నయ్యండి నడి రోడ్డు మీద బట్టలు చింపి మరి కొట్టినట్టు కొట్టారు. అలా కొట్టినా సరే పైన సార్లు గాని సూపరింటెండెంట్ ఆఫీస్ లో గాని ఎవరు కూడా ఈ గొడవ ఏమైందని ఎవ్వరూ అడగలేదు. ఇప్పటి వరకు ఒంట్లో బాగుందని కూడా ఎవరు అడగలేదు. తీరా నేను డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత కూడా మా కాంట్రాక్టర్ వారు కూడా అడగలేదు. ఏమ్మా డ్యూటీకి వచ్చేస్తున్నావు కదా నీకు ఒంట్లో బాగుందనే విషయం కూడా ఎవరు అడగలేదు. అలాంటిది ఈ రోజు ధర్నా చేస్తే వాళ్ళకి డ్యూటీ ఎలా ఇస్తారండి? అంటే ఇక నేను దెబ్బలు తిని కూడా వాళ్ళ డ్యూటీ. మార్చి 6వ తేదీన ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి GGH లో విధులు నిర్వహిస్తున్న మహిళా సెక్యూరిటీ గార్డు రామలక్ష్మి, కాటూరు రాజులపై హాస్పిటల్లో పనిచేస్తున్న షేర్దుర్గ, RMCలో పనిచేస్తున్న తన చెల్లి షేరు శివగంగ తన కుమారులు బయట వ్యక్తుల రౌడీని తీసుకొచ్చి అమానుషంగా కొట్టించడం జరిగింది. దాదాపుగా ఈ సంఘటన జరిగి సుమారుగా 3 నెలల కావస్తా వస్తుంది. మరి సంఘటన జరిగిన తర్వాత ఏమీ ఎరగనట్లు పేరు గొప్ప ఊరి తిప్ప చందంగా ఇవ్వాలన్నట్టు ఏమీ తెలియనట్టుగా దీక్షలు కొనసాగించి మమ్మల్ని విధుల్లో తీసుకోవాలని చెప్పేసి. కానీ సంఘటన జరిగి సుమారు 3 నెలలు అవుతా ఉన్నా ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ ఆసుపత్రి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న డిప్యూటీ కలెక్టర్ కానీ శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ కాంట్రాక్టర్ కానీ అసలు ఏం జరిగిందని కానీ పట్టించుకున్న పాపానికి పోలాది. అంటే ఈ మహిళల్ని ఎంత దారుణంగా కొట్టారంటే మగాళ్ళు కూడా వచ్చి కొట్టారు. ఈ అమ్మాయి కనీసం చెప్పుకోలేని ప్రదేశాల్లో వాళ్ళు తాకి కొట్టడం జరిగింది. మరి కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో నాగం సీత మహాలక్ష్మి కళ్యాణ మండపంలో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో 6 క్లస్టర్ ఇన్ఛార్జ్ వాసం శెట్టి వీరాంజనేయులు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం 2వ రోజు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కటకం శెట్టి బాబ్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఈరోజు పండగ దినోత్సవం. మే 27, 28 అంటే విశ్వవిఖ్యాత నరసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడు కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాం. ఈనాడు మహానాడికి ప్రత్యేకత ఏమిటంటే మా యువ నాయకుడు మా రథసారథి నారా లోకేష్ బాబు గారు పగ్గాలు ఎక్కి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటి మహానాడు కార్యక్రమం ఇంత జయప్రదంగా నడుపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నారా లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో క్లస్టర్ 6 వాసంశెట్టి అంజిబాబు గారు ఆధ్వర్యంలో చీడిక గ్రామంలో పితాన్ అప్పన్న గారు, గేసాల శ్రీనివాస్ గారు, మసేని గంగయ్య గారు, అదే విధంగా
పలు పెద్దల నేతలు అందరూ కూడా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. చీటిక గ్రామంలో ఈ 3 గ్రామాలు కలిపి ఇక్కడ కళ్యాణ మండపంలో, 5 గ్రామాలు కలిపి ఇక్కడ కళ్యాణ మండపంలో మహానటుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని కాకినాడ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాకినాడ కలెక్టరేట్లో గురువారం మహానటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పర్యాటక మరియు సెట్రాజ్ శాఖల అధికారులతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి జెడ్పీ సిఓ లక్ష్మణరావు, సెట్రాజ్ సిఇఓ కాశీ విశ్వేశ్వర, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పురస్కరించుకుని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మాట్లాడుకోవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. వారొక కృషితో రెవెన్యూ సంస్థ అనేది పూర్తిగా ఒక రెవల్యూషనైజ్ చేస్తూ, ఏదైతే తాలూకా సిస్టమ్ నుంచి మండల్ సిస్టమ్ తీసుకువచ్చి ప్రజలకి రెవెన్యూ యంత్రాంగాన్ని అందుబాటులో తీసుకురావడమే కాకుండా దాంట్లో ఒక పెను మార్పు తీసుకువచ్చిన ఒక ఘనత ఎన్టీఆర్ గారిది. అంతేకాకుండా ఆయన ఒక పొలిటికల్ క్యారియర్లో ఎన్నో సమస్యలు వచ్చినా దాన్ని ఎదుర్కొని చాలా మంచి పనులు అన్నీ చేయగలిగారు, చేశారు. దాని యొక్క ఫలితం ఇప్పుడు మనం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈరోజు మనము ఆ బెనిఫిట్ని ఎంజాయ్ చేస్తున్నాము. ప్రజలు అందరూ కూడా ఆయన లక్ష్యాన్ని మనము సాధించాలి, ఒక పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రతి ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడి తలసరి ఆదాయంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం నంబర్ 1లో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా దానికి కృషి చేయాలి. మనము ఏదైతే స్వర్ణాంధ్ర సాధన. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంక శ్రీనివాస్ బాబా, మాజీ మంత్రివర్యులు చిక్కల రామచంద్రరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీలో సీనియర్ నాయకులను ఉద్దేశాలతో సత్కరించి గౌరవించుకున్నారు. అనంతరం ఈ సందర్భంగా మాజీ మంత్రి చక్రాల రామచంద్రరావు మాట్లాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీ రామారావు అని, పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, రాజకీయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పెంక సత్యనారాయణ, బొడ్డు దేవరాజు, కొప్పాడి రాజు, మల్లడి గంగాధర్, అల్లుమల విజయ్ కుమార్, బూరిగ ఆశీర్వాదం, చిక్కాల సత్యనారాయణ, వాసిరెడ్డి చిట్టిబాబు, మడిమెట్ల దుర్బాబు, లంకె మురళి, డోకర లక్ష్మి, మల్లాడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన కలియుగ దైవం కింద చెప్పాలి. ఏం చేతంటే ఆంధ్ర తెలుగు జాతికి ఒక కీర్తి సంపాదించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు. ప్రపంచవ్యాప్తంగా మద్రాసీలన్న పేరు పోగొట్టి తెలుగువారని తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారు. అలాగే ఆయన వల్లనే అనేక మార్పులు అందరికీ తెలుసు. పేదలకైనా, బడుగు బలహీన వర్గాలకైనా ఒక నాయకుల్ని తయారు చేస్తంలో ఆయనకి సాటి ఎవరో లేరు. ఆంధ్రప్రదేశ్లో పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం అంటే ఏంటో తెలిసి ఇలా చేసింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ అధినేత అయిన స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు. ఆయన్ని మేము ఎప్పుడూ మర్చిపోము. ముఖ్యంగా బీసీలు అస్సలు మర్చిపోరు. ఏం చేద్దంటే స్థానిక సంస్థల్లో కానీ అనేక మార్పులు, లేడీస్కి మహిళలు ఏమిచ్చినా మహిళల పేరునే, దానికి కొన్ని తరాలు ఆ ఇల్లు అయినా ఏమైనా ఉండాలంటే మహిళల చేతిలోనే పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన పెట్టారు. దాన్ని ఈనాడు మరి లోకేష్ గారు నిన్ననే అనౌన్స్ చేశారు. మరి రాజకీయ పరంగా ఆ బిల్లు కేంద్రంలో బిల్లు అయినా అవ్వకపోయినా ఆడవారికి 33% ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీలో ఆడవారికి వచ్చే ఎలక్షన్లో 33% రిజర్వేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అంటే ఒకదాని కూడా అన్ని వర్గాలకి న్యాయం చేయాలని
కింద స్థాయిని పై స్థాయి వరకు కూడా పేదలకు నిర్మూలన కోసం చేసే కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకోక్కర్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఈనాడు జరుగుతూ ఉన్నాయి. రామారావు గారి ఆశయాలు ఏంటంటే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. అయితే మనకి ఏమన్నాడంటే ఆయన ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అంటే దేవాలయం ఎవరంటే ప్రజలే దేవుళ్ళు, ఎవరైతే దేవుళ్ళు వాళ్ళే సమాజం, మన సమాజం అని చెప్పేసి సమాజం దేవాలయం ఒక ఆలయం అని చెప్పడం జరిగింది. అదే రకంగా రాజకీయం అంటే వ్యాపారం కాదు, రాజకీయం అంటే ప్రజాసేవ అని చెప్పేసి నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా పనిచేయాలన్న భావాలతో ఎన్టీ రామారావు రోజు పార్టీ స్థాపించడం జరిగింది. దాన్ని మనం కొనసాగించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొలమూరులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కాకినాడలో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు. భారీ ఎల్ఈడీ స్క్రీన్ పై క్వాలిఫైయర్ 2 ఫైనల్ మ్యాచ్ లో ప్రత్యక్ష ప్రసారం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం రామవరంలో జూన్ 1న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన. పోలవరం జిల్లాలో మళ్లీ పులి పంజా. ఒక రాత్రిలో 9 లేగదూడల వేట. గ్రామంలో భయంకరం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.